హే అమిగోస్ నమస్తే వెల్కమ్ టు టీవీ5 రైట్ నో మనం గుండెమ్మ కథ మీ అందరికీ తెలిసిందే సీరియల్ సెట్లో ఉన్నాం అనమాట చిత్రమందిర్లో మనతో పాటు శోభారాణి గారు ఉన్నారు చాలా సినిమాల ద్వారా మీకు తెలుసు అండ్ స్పెషల్గా మీది తనాలే మాది తనాలి ఈ డైలాగ్ మీకు గుర్తుంటుంది కదా ఇందిరా సినిమా మొన్న రిలీజ్ కూడా అయింది అందులో ఈవిడ క్యారెక్టర్ చాలా మందికి తెలిసిందే మనతో పాటు శోభారాణి గారు ఉన్నారు మాట్లాడదాం శోభా గారు హాయ్ నమస్తే హలో హాయ్ నమస్తే అమ్మా ఎలా ఉన్నావు నేను సూపర్ సో గుండెమ్మ కథ చూసే వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరం మారినా సరే మీరు మాత్రం డే వన్ నుంచి ఇప్పటికీ సేమ్ అవును ఏంటి అసలు ఆ జనరేషన్స్ ఎందుకు మారుతున్నాయి ఏంటి కథ అది జనరేషన్ చేంజ్ అయింది ఇప్పుడు ఇది సెకండ్ నుంచి థర్డ్ జనరేషన్కి వచ్చింది సెకండ్ జనరేషన్లో నేను హీరో మదర్గా చేశాను అనమాట అలాగే నేను థర్డ్ జనరేషన్లో కూడా అను మ్యామ్ నన్ను కంటిన్యూ చేసింది అదేవిధంగా జీ తెలుగులో సూర్యకాంతం అనే ఒక సీరియల్ కూడా ఉంటుంది అది ఫస్ట్ జనరేషన్లో నన్ను విలన్గా ఎంటర్ చేశారు అది మళ్ళీ సెకండ్ జనరేషన్లో చేశారు దానిలో కూడా నేను ఫస్ట్ జనరేషన్ నుండి సెకండ్ జనరేషన్ కి మళ్ళీ కంటిన్యూ సేమ్ కంటిన్యూస్ క్యారెక్టర్ సేమేనా క్యారెక్టర్ సేమే ఉంటుంది నేమ్ మారుతుంది అండ్ అంటే ఫస్ట్ జనరేషన్ లో నేను ఎవరి మీద అయితే విలన్ కదా అందులో ఎవరి మీద అయితే నేను కక్ష సాధింపులు చర్యలు చేస్తానో అదే ఫాలోడ్ బై సెకండ్ జనరేషన్లో కూడా వాళ్ళ పిల్లల మీద కూడా నేను కక్ష సాధిస్తా సూర్యకాంతంలో ఇక్కడ వచ్చేసి హీరో మదర్ని నేను ఫస్ట్ సెకండ్ జనరేషన్లో థర్డ్ జనరేషన్లో వచ్చేసి కంటిన్యూ అంటే నా మనమరాళ్ళు అవుతారు వాళ్ళు బట్ నేను అనిపించుకోవట్లేదు నానమ్మ అని వాళ్ళు నన్ను కామాక్షి అనే పిలుస్తారు అంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఈ క్యారెక్టర్ నేను జనరేషన్ చేంజ్ యా ఇప్పుడు నానమ్మ అనేది ఈ చిన్న పిల్లలకి ఇప్పుడు వీళ్ళంతా జస్ట్ 16-17 ఇయర్స్ పిల్లలు కాలేజ్ గోయింగ్ పిల్లలు అనమాట వాళ్ళకి నన్ను నానమ్మ అని అంటే ఇంకా అను మ్యామ్ ఉండి శోభ గారే బెటరు తనే ఉంటే బాగుంటుంది అని అనగానే ఇది ఎట్లయినా జనరేషన్ చేంజ్ న్యూ సీరియల్ అయితే కాదు సో ఫాలోడ్ బై కాబట్టి నేను చెప్పాను అనమాట నన్ను మీరందరూ కామాక్షి అని పిలవాలి అని చెప్పాను ముద్దుగా మనవరాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు కొంతమందిని అమ్మమ్మల్ని నాయనమ్మలు కూడా అలా వీళ్ళు నన్ను కామాక్షి అని పిలుస్తారు ఈ సీరియల్లో ఇది అసలు మొత్తం టోటల్ గా 5 ఉన్నట్టుంది నేను వచ్చేసి 2.5 నుంచి చేస్తున్నా 2.5 ఇది ఇంకొక 1.5 ఇయర్ ఉంటుంది దీనికంటే ఇంకొక సీరియల్ ఉంది రాధమ్మ కూతురని దానిలో బేబమ్మ క్యారెక్టర్ నాది అది 5 ఇయర్స్ చేసాం మొన్న రీసెంట్ గా అయిపోయింది సో అంటే అట్ ఏ టైం అది ఇది రెండు క్యారీ చేశారా యా కొంచెం కష్టపడేదాన్ని లాస్ట్ ఒక 1.5 ఇయర్ వరకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సూర్యకాంతం ఉండేది సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ గుండమ్మ అండ్ రాధమ్మ ఉండేది గుండమ్మలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కదా హీరో మదర్ అంటే ఫుల్ డేట్స్ ఉండాలి దానిలో ఒక 2 days వాళ్ళు అడిగేవాళ్ళు కొంచెం కష్టం అయ్యేది కొంచెం ఇప్పుడు రాధమ్మ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫైన్ ఇప్పుడు సినిమాల నుంచి టోటల్ గా సీరియల్స్ ఎన్ని అయింది మ్యామ్ వచ్చేసి నేను యాక్చువల్గా నేను సినిమాల్లో ఎంటర్ అయింది వచ్చేసి 1999 yes 2000 1999 ఎండింగ్ నా ఫస్ట్ సినిమా హలో యమ్మ అంటే సురేష్ హీరోయిన్ గా సీరియల్స్ చేశాను అందరికి తెలుసు జెమినీలో చేశాను అచ్యుత్ గారితో చేశాను అశోక్ రావు గారితో చేశాను అట్లా చేశాను సెకండ్ హీరోయిన్ గా నరేష్ గారు అండ్ మన నరేష్ గారు విజయ నిర్మలా గారి నరేష్ గారు ఫస్ట్ హీరో సెకండ్ హీరోయిన్ ఎవరో ఉంది నేను సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరో అశోక్ రావు గారు అలా చాలా చేసి వచ్చాను సినిమాల్లో మాత్రం నేను ఎంచుకున్నది స్టార్టింగ్ ఫస్ట్ మూవీ కమీడియన్ అలా నాది కమీడియన్గా అలా చాలా సినిమాలు మోర్ దాన్ 100-150 దాకా చేశాను కొన్ని గుర్తులేవు నాకు 100-150 అప్పట్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు సినిమా టైటిల్ ముందే పెట్టేస్తున్నారు అప్పుడు సినిమా టైటిల్ ముందు పెట్టేవాళ్ళు కాదు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక అది ఒక రోజు అనుకొని ఏ టైటిల్ అని పెట్టేవాళ్ళు ఇక ఆర్టిస్టులుగా మేమేంటి సినిమా చేయాలి మనీ తీసుకోవాలి అంటే ఇలా పలానా హీరో సినిమా అని చెప్పేసి వెళ్తారు లేదంటే పలానా డైరెక్టర్ సినిమా అని మాకు డైరెక్టర్ హీరో ప్రొడక్షన్ మేనేజర్ మాకు కాల్ చేసేవాళ్ళు అప్పుడు ఆయన చెప్పడం బట్టి పలానా హీరో ఈరోజు ఈవీవి గారి సినిమా అలా అనుకునేవాళ్ళం వి గోపాల్ గారి సినిమా ఈరోజు ఈవీవి గారి సినిమా ఉంది ఒక డైరీ మెయింటైన్ చేసేవాళ్ళం డైరీలో రాసుకునేవాళ్ళం ఎవరి సినిమా అంటే ఫస్ట్ వెళ్ళేవారు ఇప్పుడు కాల్ చేసి పలానా సినిమా అంటే అది మేము డేట్స్ ఇస్తాం కాబట్టి అది ఏ సినిమా అనేది లేదు కంపల్సరీ వెళ్ళాల్సిందే నేను అప్పుడు ఎలా చేసేదాన్ని అంటే
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈవివి గారి మీ ఆవిడ మీదొట్టు మా ఆవిడ చాలా మంచిది అనే సినిమా చేశాను అనుకోండి, ఆఫ్టర్నూన్ నుంచి నేను రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ దాకా చేసి అప్పుడు 1:30 ఫ్లైట్ 2 o'clock ఫ్లైట్ ఉండేది. అది ఎక్కి నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నైట్ షూట్ మన శ్రీను వైట్ల గారి సినిమా పేరు గుర్తులేదు కానీ ఎంఎస్ నారాయణ గారి పక్కన చేశాను. అలా చేసిన రోజులు ఉన్నాయి. సొంతం కాదు, శ్రీను వైట్ల గారి సినిమాలు ఆనందం నుంచి చేస్తున్నాను నేను. ఆనందంలో విలన్ కదా, ఊటీలో బెనర్జీ గారి వైఫ్ విలన్ క్యారెక్టర్ చేశాను. అలా ఏదో సినిమా చెప్పాను కదా, తర్వాత టైటిల్స్ పెడతారు కాబట్టి అప్పట్లో సినిమా పేరు గుర్తుండేది కాదు. షూటింగ్ చేసామా, డబ్బింగ్ చెప్పామా, మనీ తీసుకున్నామా, నెక్స్ట్ ఇంకో సినిమాకి వెళ్ళామా అంతే. అప్పుడు 100 days ఫంక్షన్స్, 50 days ఫంక్షన్స్, 150 days ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు అప్పట్లో. 100 days నడట్లేదు కదా, 50 days కూడా అది తెలియదు. దాని తర్వాత ఏంటంటే 100 days, 50 days, 150 days అంటే ఒక ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఒక థియేటర్ని తీసుకొని హైర్ చేసుకొని అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసి అక్కడ సీఎం కానీ ఎవరినన్నా పిలిచి షీల్డ్ ఇప్పించేవాళ్ళు అందరికి ఆర్టిస్టులకి. ఇప్పుడు అది లేదు ప్రస్తుతానికి. చాలా మటుకు మేమున్నప్పుడు సినిమాలకి ఇప్పటికి చాలా తేడాలు చాలా వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. మీరు చేయని హీరోస్ ఉన్నారా అంటే లైక్? నేను చెయ్యని హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు అంతే, రామ్ చరణ్ గారితో. ఎందుకంటే నేను 2007లో నా మ్యారేజ్ అయ్యాక 2008లో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను అలాంగ్ విత్ మై హస్బెండ్ అండ్ కేమ్ బ్యాక్ 2014. సో నాకు ఐ హ్యావ్ 2 kids, చిన్న పిల్లలు, వాళ్ళు అక్కడే పుట్టారు. దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్. లేదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ నౌ 14 and 12 ఇక్కడే చదువుతున్నారు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉప్పల్లో చదువుతున్నారు. ఏంటి హస్బెండ్ ఏం చేస్తుంటారు? నా హస్బెండ్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేవాళ్ళు. ఇప్పుడు లా చేశాడు. ఈజ్ into all business and he's very intelligent. God's grace we are okay now. మీకు ఏమైనా సినిమా టచ్ ఉందా బిఫోర్ ఏమైనా లేదంటే? లేదండి, నేనేం సినిమా టచ్ లేను. నేను అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గుంటూరు ఉమెన్స్ కాలేజ్లో చదివినప్పుడు ఉదయభాను వచ్చింది అక్కడికి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు. ఇంకా అంతే, ఇంకా ఉదయభాను వచ్చి అప్పుడు ఏదో హార్లిక్స్ హృదయాంజలి అని చెప్పేసి ఒక చేసినప్పుడు నేను కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని కాబట్టి ఆ 1000 rupees ఇచ్చేది యాక్టివ్గా ఉన్న వాళ్ళకి. అట్లా నాకు వచ్చింది 1000 rupees. శోభ గారు ఈ దీనిలో విన్ అయ్యారు అని 1000 rupees ఇచ్చింది నాకు. అప్పట్లో 1000 అంటే చాలా ఎక్కువే. ఇది నేను చెప్పేది 2097 అంతే. డిగ్రీ 99లో అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను. దాని తర్వాత అందరూ అనేవాళ్ళు నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు కదా, నీకు డాన్సెస్ అన్నీ ఉంటాయి కదా, అంటే స్కూల్లో పెట్టే డ్రామాస్లో అన్నిట్లో నెంబర్ 1 నేను. వెళ్ళొచ్చు కదా, వై డోంట్ యూ గో టు సినీ ఫీల్డ్ అంటే అప్పుడు అనుకున్నాను మనకి అదంతా లేదు, మేమంతా ఒక నార్మల్ ఫ్యామిలీ, మాకు సినిమా ఫీల్డ్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. సో నేను ఎలా వెళ్ళగలను అనుకున్నాను. ఒకరోజు మా ఉమెన్స్ కాలేజ్ యానివర్సరీ జరిగినప్పుడు గౌతమ్ రాజ్ గారు, చిట్టిబాబు గారు, అనంత్ గారు, ఈ కమీడియన్స్ అంతా వచ్చారు. ఎవరు పిలిపించారో తెలియదు కానీ వచ్చారు. అప్పుడు నేను స్టేజ్ మీద నన్ను కూడా కూర్చోబెట్టారు. నేను కాలేజ్ ప్రెసిడెంట్గా చేసేదాన్ని. ఉమెన్ కాలేజ్ కదా, ఉమెన్స్ కాలేజ్, మా కాలేజ్ ప్రెసిడెంట్గా చేసేదాన్ని. నేను కూడా ఐ హ్యావ్ టు సిట్ అలాంగ్ విత్ దెమ్, నేను కూడా కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాను. అప్పుడు వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం జరిగింది మాటల్లో. ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ కాల్ చేశాను గౌతమ్ రాజ్ గారికి. సార్ నేను పలానా శోభ నా పేరు, మీరు గుర్తున్నారంటే తెలుసమ్మా అన్నారు. చల్మోహన్ రంగ్ అనే సీరియల్లో ఉన్నారు ఆ రోజున. ఇప్పుడు వెళ్ళింది కదా ఉషా అని, ఆ అమ్మాయి హీరోయిన్. ఆ సీరియల్కి గౌతమ్ రాజ్ గారు హీరో, డైరెక్షన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. నాది అప్పుడే డిగ్రీ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. హైదరాబాద్ వచ్చాను సెలవులకి. అప్పుడు ఎక్కడున్నా వచ్చేసాయి అని అన్నారు. హీరో నారాయణ గారు అంటారు కదా, చిరంజీవి గారి ఫ్రెండ్, ఆయన ఇంటి దగ్గర షూటింగ్. అప్పుడు ఇక నేను మా అన్నయ్య ఒక ఆయన ఉంటే ఆయన తీసుకుని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడు చెన్నైలో కదా అదంతా జరిగింది, ఆ టైంకి చెన్నైలో ఉండేది లేదు, ఇక్కడే హైదరాబాద్ వచ్చేసింది. నాకు చెన్నై తెలీదు, ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినప్పుడే నేను తెలుసు, చెన్నైలో కదా అప్పటికే వచ్చేసింది. సో ఆయన దగ్గర షూట్ అయినప్పుడు నేనేం చేశానంటే వెళ్ళి కలిశాను. ధర్మవరం గారికి నన్ను చూపించాను. నేను చాలా సన్నగా చిన్నదాన్ని, అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిపోయి వచ్చాను. మన సీరియల్లో
ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దానిలో హీరోయిన్ కావాలి, తినేది పెట్టేసుకుందాం అన్నారు. చిన్న ఫ్రాక్ వేసారు నాకు, చిన్నగా ఉన్నాను కదా, ఇంకా అది హీరోయిన్గా చేశాను దానిలో. అంటే షూటింగ్. దాని తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఇంకా జెమినీ టీవీలో ఏంటిది చెప్పుకోండి చూద్దాం మనకు ప్రోగ్రామ్కి యాంకర్గా కూడా చేశాను 1 year. అప్పట్లో మా రెమ్యునరేషన్ రోజుకి 500. ఎన్ని 500 వస్తే అన్నీ మేము కౌంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంద్ర సినిమా లాగా బాగా ఇప్పుడు అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి, ఇలా కొన్ని సినిమాలు తొట్టి గ్యాంగ్ కొన్ని ఉండిపోయాయి కదా, అలా బాగా నోటెడ్ అయిన సినిమాలు ఏంటి మీకు? ఇంద్ర నాకు చాలా ఇష్టమైన మూవీ. అది నేను నిజంగా లక్కీగా ఫీల్ అవ్వాలి. రిలీజ్ అయింది, చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను. నేను అసలు యాక్చువల్లీ బయటకు వెళ్ళి సినిమాలు చూడను, టైం ఉండదు ఒకటి, పబ్లిక్ లో కూడా వెళ్ళలేం కదా అన్నట్టుగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంద్ర ఒకటి, శ్రీరామదాస్ ఒకటి, వర్షం ఒకటి, ఏవిఎస్ గారితో చేసిన సినిమాలన్నీ నాకు ఇష్టం. అండ్ బ్రహ్మానందం గారితో కూడా ఒక 5-6 మూవీస్ చేశాను. ఎంఎస్ నారాయణ గారు 143, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వర్షం చేశారు కదా, వర్షం చేశాను. అది కూడా అవును. ఏమైనా కాంబినేషన్స్? అప్పుడు ప్రభాస్ గారు చాలా చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ కదా, త్రిషా ప్రభాస్ ఇద్దరు, ప్రభాస్ గారు హీరోయిన్స్. చాలా ఎట్లా అంటే అప్పుడు అంత సెక్యూరిటీ ఉండేది కాదు, కానీ మాతో చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా పెద్ద హీరో అయ్యారు కాబట్టి సెక్యూరిటీ అవసరం, హీ నీడ్ సెక్యూరిటీ. సో అప్పుడప్పుడే వస్తున్నారు కాబట్టి మా పక్కనే కూర్చునేవాళ్ళు. చాలా అతను ఎలా ఉండేవాడంటే చాలా తక్కువ మాటలు, నాట్ దట్ మచ్ ఆఫ్ టాకిటివ్, అండ్ చాలా హెల్పింగ్ నేచర్. మేము అప్పటికే మూవీస్లో ఉన్నాం కాబట్టి మంచి గౌరవం, రెస్పెక్టబుల్ పర్సన్. అప్పుడు నేను చూసినప్పుడు చిన్నగా ఉండేవాడు, చాలా క్యూట్గా ఉండేవాడు, చాలా హైట్. మేము అనుకునేవాళ్ళం అనమాట ప్రభాస్ గారు అంటే ఇప్పుడున్న అది లేదు కదా, అప్పటికి అప్పుడు స్టార్టింగ్ వచ్చాడు కాబట్టి. మేము ఒక బస్సులో సీన్ అనమాట, శోభన్ గారు డైరెక్టర్ దానికి, నేను ఎంఎస్ గారు అండ్ ఏవిఎస్ గారు, మేమంతా రజిత, మేమంతా కామెడియన్స్ అంతా లోపల షూట్, అదేంటి గుండు హనుమంతరావు గారు వీళ్ళంతా. ఇక బస్సు ఆగిపోవాలి, ఒక హోటల్లో కూర్చోవాలి, చిన్న పాక, నో సెక్యూరిటీ, నథింగ్, మనలాగానే కూర్చొని ఉండేవాళ్ళు. మేము ఎట్లా మాతో పాటే కూర్చునేవాళ్ళు. బస్సులో కూడా చక్కగా అందరితో కలిసిపోయి అలా. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కదా, అయినా ఒక మంచి పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చిన ఆయన ఎలాంటి నేను చాలా యాటిట్యూడ్లు అలాంటివి ఏం చూపించకుండా, నేను పర్సనల్గా చెప్తున్నాను, ఇది రియల్ చాలా క్లోజ్గా ఉండేవాడు మాతో. మీకు సినిమాలు బాగా నచ్చాయి, సీరియల్ బాగా నచ్చాయి? ఏ దానికి అదే కానీ సినిమాలు అండి అంతే. మూవీస్ ఆర్ మూవీస్, దట్స్ ఇట్. దానికి ఇంకా ఎదురు లేదు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి, ఇప్పుడు మూవీ గంగోత్రి ఉంది, బన్నీ గారి ఫస్ట్ మూవీ. నేను అందులో మళ్ళీ ఏవిఎస్ గారి పక్కనే చేశాను. అక్కడికి వెళ్ళాం, హరిద్వార్, హిమాలయాస్, అక్కడికి వెళ్ళి చేసామన్నమాట. అసలు బన్నీ ఫస్ట్ మూవీ ఎంత, అది అల్లు అరవింద్ గారి కొడుకులాగే లేడు అందులో. అంటే అంత అతని బిహేవియర్, ఒక చిన్న పిల్లాడు. మేము ఒక బస్సులో వెళ్తుంటే బస్సు స్టెప్స్ ఉంటాయి కదా, మనం ఎక్కే స్టెప్, ఆ స్టెప్ మీద కూర్చున్నాడు. అప్పుడు నేను ప్రభాస్ గారి గురించి చెప్పినప్పుడు తన గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే నేను తనతో యాక్ట్ చేశాను కాబట్టి. మేము లేడీస్ కాబట్టి, కూర్చో శోభా, కూర్చో ఇక్కడ కూర్చో, కాదు దా వచ్చి కూర్చో అంటే, లేదు నాకు ఇక్కడ బాగుంది. చిన్నగా ఉండేవాడు అబ్బాయి. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎలా ఉండదు? చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా అంటే చాలా ఒబీడియంట్ అండి. అసలు మేము చాలా పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీ అని లేదు. ఇంద్రా సినిమాకి, ఇది కూడా నేను మీకు చెప్పాలి, ఇంద్రా సినిమాకి విజయవాడలో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది మాది, అది అందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అప్పుడు మమ్మల్ని అందరినీ ఒక బస్సులో కూర్చోబెట్టారు. నేను కొంచెం లేడీస్లో తక్కువ, అక్కడ లేడీస్లో నేను ఒక్కదాన్ని మెయిన్ ఉండేదాన్ని. మన చిరంజీవి గారి సినిమాలో, ఇంద్రా సినిమాలో ఎస్పెషల్లీ చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే స్లీపర్ కోచ్ అనమాట. అది సడన్గా బస్సు ఆగిపోయింది ఒక దగ్గర, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. ఆగిపోతే క్లీనర్లు వాళ్ళు వీళ్ళు, అది చిరంజీవి గారు కూడా ఉన్నారు అందులో. మేడం ఉన్నారు, సురేఖ మేడం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మన పర్చూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అదే బి గోపాల్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అందరూ ఉన్నాం ఆ బస్సులో, నేను కూడా ఉన్నా అందులో, నన్ను కూడా అందులో ఎక్కించారు. ఇక అప్పుడు అందరూ బస్ కిందకి వెళ్ళి ఏమైందని చూస్తే
రామ్ చరణ్ గారు అప్పటిదాకా అక్కడ కూర్చున్న ఆయన కనపడలే, ఆయన బస్ కింద దూరాడు. షాక్. అంతలో సురేఖ మేడం ఉండేసేసి రామ్ ఎక్కడున్నావంటే మమ్మీ వస్తున్నాను ఇక్కడ ఏందో చూస్తున్నాను. వాళ్ళతో పాటు ఆయన కూడా బస్ కింద దూరి అసలు ఏమైంది. అంత సింపుల్ పీపుల్ వీళ్ళంతా. ఈ చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే చాలా సింపుల్. మేము చిరంజీవి గారి ఫ్యామిలీ అసలు యాటిట్యూడే లేదు. నేను నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. సూపర్ మ్యామ్. సో మొత్తానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు? సీరియల్స్ ఫస్ట్ సీరియల్స్, తర్వాత మూవీస్కి, మళ్ళీ అగైన్ సీరియల్స్కి వచ్చా. ఎందుకంటే నేను మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి వచ్చాక మొత్తం టోటల్ మారిపోయింది. ఎవరెవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్గా పెద్ద డైరెక్టర్స్ చేశారో వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చేస్తాడు కదా గోపి, మళ్ళీ ఆ అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏ సినిమాకి? అది ఈవీవి గారి సినిమాలకు అనుకుంటా, బట్ చేశాడు. నాకు బాగా ఫెమిలియర్ ఫేస్. నేను అబ్బాయి నాకు బాగా ఆయన అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. ఆయన గుర్తుపడతారు కూడా నన్ను. అంటే నేను మొన్న ఆయనతో సినిమా చేశారు బాలకృష్ణ గారితో. ఎవరు? గోపిచంద్ మల్లేని గారే. అవునా? ఓకే. నేను ఇంకా సినిమాలు చేయట్లేదు కదా. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక ఒక 7-8 సినిమాలు చేశా. మళ్ళీ చేశా. మన పోసాని మురళీకృష్ణ గారి వైఫ్గా శౌర్యం, మన ఈయన గోపిచంద్ గారి సినిమా చేశాను ఆస్ట్రేలియా నుంచి వచ్చాకే. ఇంకా మన నాగేశ్వరరావు గారి మనవడు ఉన్నారు కదా, ఆయన అఖిల్ కాదు, ఇంకో సుమంత్తో ఒక సినిమా చేశాను. మళ్ళీ చేశాను 6-7 మూవీస్ చేశాను. ఇంకా దాని తర్వాత మొత్తం మారిపోయింది. తర్వాత మేడం పిలిపించారు. మేడంలో గీతాంజలి అనే సీరియల్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ అయ్యాను. మేడంకి ఆల్రెడీ ఫోటో వెళ్తుంది కదా ఇట్లా మూవీ ఆర్టిస్ట్ అవ్వగానే, దానిలో మెయిన్ క్యారెక్టర్ హీరో మదర్గా ఇచ్చారు. ప్రభు గారు దానికి స్క్రీన్ ప్లే ఉండేవాళ్ళు, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. అక్కడ నుంచి ఇంకా వరుసగా చేస్తూనే ఉన్నా. ఎక్కువ జీ తెలుగులోనే ఉంటా ఆల్మోస్ట్. నాకు కంఫీగా ఉంది ఇక్కడ, కంఫర్టబుల్ గా ఉంది జీ తెలుగు. సో బయటికి వెళ్తే మిమ్మల్ని బాగా గుర్తుపట్టేది ఏంటి? సీరియల్ ద్వారానా, సినిమాల ద్వారానా? సినిమాలు ఎన్ని చేసినా సీరియల్ వచ్చేసి డైలీ మీరు కనిపిస్తారు టీవీలో కాబట్టి దేని ద్వారా? ఒకప్పుడు సినిమా ఆర్టిస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అంటున్నారు. బయటికి వెళ్తే మీరు ఆ సీరియల్లో ఉన్నారు కదా, మీరు విలన్ గా చేస్తారు, ఎందుకంత సతాయిస్తారు అందరినీ. కొంచెం లేడీస్ ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు సీరియల్స్ కి. నన్నైతే చాలా గుర్తుపడతారు. సూర్యకాంతంలో ఎక్కువ గుర్తుపడతారు. షాప్స్కి వెళ్తే సూర్యకాంతం, ఎందుకంటే వాళ్ళు 9:30కి అట్లా క్లోజ్ చేసుకోవటానికి వెళ్ళి చూసేది సూర్యకాంతం సీరియల్ అప్పుడు. ఇప్పుడు కొంచెం ఒక 2 months నుంచి స్లాట్ మారింది. తర్వాత గుండమ్మకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. రాధమ్మ కూతురికి అయితే భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. దానిలో బేబమ్మ అనే క్యారెక్టర్ కామెడియన్ అనమాట. ఇప్పుడు ఈ సీరియల్ చేసినా ఇంకెవరిని వస్తే బేబమ్మ అంటారు. నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఇది వేరే సీరియల్ కదా అని. అట్లా సినిమాలో బేబమ్మ అంటే కృతి శెట్టి, మీ సీరియల్ బేబమ్మ అంటే నేను. యా, ఎవ్రీబడి నోస్ దట్. ఈవెన్ మేడం కూడా బేబమ్మనే అంటారు ఆల్మోస్ట్. ఓకే, నైస్. సో ఓవరాల్ గా సీరియల్స్ వైపు మొత్తం మారిపోయారని చెప్పారు. సీరియల్స్ లోకి మారిపోయాను బికాస్ ఆఫ్ అప్పుడున్న డైరెక్టర్స్ లేరు, నాకు కొంచెం వీళ్ళు తెలియదు కూడా. మేబీ నేను ఇంకా అంటే చాలా మందికి ఈ సినిమాల్లో నేను అబ్రాడ్లో సెటిల్ అయిపోయానని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ మీరు ఒక 100-150 ఫిల్మ్స్ చేసినా ఎక్కడ దగ్గర మనకు అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ వాళ్ళకి కాల్ చేసి నాకు చాలా అనిపిస్తుంది, చాలా అంటే చాలా అనిపిస్తుంది. కానీ నాకు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఆఫీసెస్ ఏంటి, మనం ఈ స్టేజ్లో ఆఫీసులకి వెళ్ళి మనం అడగలేము. అది కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే నేను అబ్రాడ్లో ఉన్నా, నేను మాలో మెంబర్ని కాబట్టి మాలో మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నేను ఆస్ట్రేలియా ఫోన్ నెంబర్ ఇచ్చా అడిగితే. సో ఎప్పుడైతే చూసారు, ఓ శోభ గారు లేరు, అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు, ఓకే అనేసుకున్నారు. నేను మళ్ళీ బ్యాక్ ఇండియా వచ్చినట్టు చాలా మందికి తెలియదు. మీరు మాలో ఇప్పుడు యాక్టివ్గా లేరు? యాక్టివ్గానే ఉన్నా, మాలో లైఫ్ మెంబర్ నేను. అంటే వన్స్ లైఫ్ మెంబర్షిప్ వస్తే తీరది. నేను 2001లోనే లైఫ్ మెంబర్. ఏంటి అసలు లైఫ్ మెంబర్ అంటే? అది మాలో మెంబర్షిప్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరికీ 24 క్రాఫ్ట్స్లో అందరికీ ఎట్లా మెంబర్షిప్స్ ఉన్నాయో మాకు కూడా మా అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని మెంబర్షిప్ ఉంటుంది. నేను మెంబర్షిప్ నాకు వచ్చినప్పుడు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇంకా చాలా మంది రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అలా ఇప్పుడు మాకు విష్ణు గారు ప్రెసిడెంట్. అంటే ఏ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఏంటంటే ఎవరన్నా రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇప్పిస్తారు. ఇప్పుడు విష్ణు గారు కొంచెం యాక్టివ్గా ఇంకా ఎక్కువ ఉన్నారు. ముందు కూడా యాక్టివ్ ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు అనమాట. మా పీపుల్కి కొంచెం హెల్త్కి సంబంధించి కానీ హెల్త్ కేర్, ఇప్పుడు ఏదో నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, పలానా దగ్గర మీకు చెకప్స్ ఉన్నాయి మీరు వెళ్ళండి అని. సో నేను ఇక్కడ షూట్లో ఉన్నాను కాబట్టి వెళ్ళలేను. అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు శోభారాణి గారికి
రెమ్యూనరేషన్ లెక్క కొట్టిన వాళ్ళు ఎంతమంది? సినిమాలలో ఒక 4-5 ఉన్నారు. 4 పెద్దోళ్ళే ఉన్నారు. ఎంతెంత ఎగ్గొట్టారు? అప్పట్లో ఏముంది, ఇక 40,000, 30, 50 అవి ఎక్కువ, ఎక్కువే కదా, చాలా ఎక్కువ. 2007 ముందు 30,000 అంటే మీరు మనకొండలో అక్కడెక్కడ చిన్న ఫ్లాట్ కొనొచ్చు. అంటే అవన్నీ కలిపి ఒక ఫ్లాట్ కొనొచ్చు. కరెక్ట్, అప్పట్లో కొనొచ్చు. ఇంకా సీరియల్స్లో కూడా ఒక్కళ్ళు ఎగ్గొట్టారు. అది ఎగ్గొట్టారంటే ఇంక మనం ఏం చేయలేము. జెమినీ సీరియల్ వాళ్ళు ఒక 60,000 ఎగ్గొట్టేశారు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఉన్నారు మీకు ఇచ్చే, అంటే ఉన్నారు, అదే సినిమాలు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అడిగారా మీరు? అడిగాను, వెళ్ళాను కూడా అడిగాను. ఇక అంతే, ఇంకా అంతే ఉంటుంది అప్పట్లో. ఎందుకు మేము అంటే అంత పెద్దది అయ్యి ఉంటే అంత సినిమాలు తీసుంటే ఆ చిన్న చిన్న రెమ్యూనరేషన్ అది కూడా ఒక్కొక్కళ్ళు 30,000, 40,000 అలానే 10,000 కూడా ఉన్నారు. రూపాయినా కానివ్వండి. ఎస్, కష్టం అలా వసూలు చేసుకోవడం అన్నది. మనకి వెనక ఎవరు లేకపోతే కష్టం అని అలానే కష్టపడే నేను కలెక్ట్ చేసుకునేదాన్ని. కొన్ని పెద్ద బ్యానర్స్ అయితే మాత్రం మనకి అగ్రిమెంట్ ఉండేది. ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అప్పట్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తారు. ఫస్ట్ మనీ రూపంలో ఇచ్చేవాళ్ళు, ఫోన్పేలు అవి లేవు అప్పుడు. సో మనీ ఒక కట్ట, ఒక 20,000 అలా, ఇదిగోమ్మ శోభ మిమ్మల్ని మేము తీసుకుంటున్నందుకు ఈ బ్యానర్లో ఇంత డబ్బులు ఇచ్చాం, సంతకం పెట్టి ఇక్కడ నీకు మొత్తం టోటల్గా ఇంత ఇస్తాం, ఇంకెంత ఇవ్వాలి అని. సినిమా అయిపోగానే ఒకటి ఇస్తారు, ఫస్ట్ అడ్వాన్స్. సినిమా అయిపోగానే డబ్బింగ్ అయిపోయాక లాస్ట్ పేమెంట్, థర్డ్ పేమెంట్, అలా మొత్తం ఇస్తారు. కొంతమంది ఇవ్వలేదు. అలా బాగా ఇచ్చేవాళ్ళు అంటే పేర్లు చెప్తారా? గీతా ఆర్ట్స్ ఇందిరాకి ఇచ్చారు. బాలయ్య గారి సినిమాలు బాగుంటాయి, ఆయన సినిమాలు చాలా మంచిగా ఉన్నాయి. మన వీరభద్ర, నరసింహనాయుడు అవన్నీ వరుసగా చేసుకుంటూ పోతున్నా కదా. బాలకృష్ణ గారితో మంచి మెమరీ అని చెప్తారా? వీరభద్రలో మేమంతా ఫిలిం నగర్లో ఉండేవాళ్ళం, సితారా హోటల్. అయితే సార్కి సితారా హోటల్ ఇచ్చారు హీరో కాబట్టి. మేమంతా రమాప్రభ గారు, నేను, మిగతా ఆర్టిస్టులు అందరం. కానీ ఆయన సితారా హోటల్లో లేరు. ఏంటి నన్ను ఒక్కడిని ఇక్కడ పడేశారు, మీరు అందరు అక్కడ ఉన్నారని చెప్పేసి ఫిలిం సిటీలో నన్ను ఏంటి అక్కడ పడేశారు, మీరు అందరు ఇక్కడ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని రాత్రి మొత్తం షిఫ్ట్ అయిపోయి మా హోటల్కి వచ్చేసారు. 2 రూమ్స్ పెట్టేసుకున్నారు అనమాట. ఆయన ఎట్లా అంటే అంటే కారిడార్లో వాళ్ళ అసిస్టెంట్స్కి ఒక కాలింగ్ బెల్ పెడతారు, ఆయన లోపల ఉంటారు. ఆయన కావాలంటేనే వీళ్ళు లోపలికి వెళ్ళాలి, కాలింగ్ బెల్ మోగుతుంది బయట నుంచి. అలా మేమంతా అసలు ఎట్లా అంటే ఒక హీరోలాగా అనిపించరు బాలయ్య. నేను ఆయనకి వదిన క్యారెక్టర్ చేశాను వీరభద్రలో. మళ్ళీ విజయేంద్ర వర్మ కేరళ వెళ్ళాము. ఎక్కువ నాకు బాండింగ్ ఉందంటే బాలకృష్ణ గారు. అంటే ఆయన బాగా హెల్ప్ చేస్తారని అందరికీ తెలుసు. చాలా హెల్ప్ చేస్తారు. ఫుడ్ వస్తుంది, ఫుడ్ నేనైతే ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ తినలా, బయట నుంచి వచ్చిన ఫుడ్డే తిన్నాను. అరిసెలు వస్తాయి, చెక్కలు వస్తాయి, చక్రాలు వస్తాయి, అంతా ఆంధ్ర ఫుడ్. ఎవరొకళ్ళు ఇంత పెద్ద పెద్ద క్యారేజీల నుంచి వస్తాయి. నేను బాలకృష్ణ గారితో మంచి మెమరీ ఏంటంటే కార్డ్స్ ఆడతాను. అవును, చాలా మంది చెప్పారు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు, ఆయన కార్డ్స్ ఆడతారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాను. శోభ ఖాళీ దొరికినప్పుడు కేరళలో ఎక్కువ ఆడేవాళ్ళం. శోభారా ఖాళీ ఉంది ఇప్పుడు మనకి, నీకుందా, నీకు అడుగు నువ్వు డైరెక్ట్ కనిపిలు అడుగు, శోభకుందా ఇప్పుడు సీన్, లేదండి టైం ఉందంటారా, కూర్చుంది. ఒక సంచి ఉంటుంది ఆయనకి, ఒక తెల్ల సంచి, అందులో డబ్బులు ఉంటాయి ఫుల్గా, రియల్ మనీ. అప్పుడు మాకు ఫోన్పే అవి ఉండవు కదా, మనీ ఇవ్వాలి కాబట్టి. ఇక మనం గెలిచినా ఆయన డబ్బులు ఇస్తాడు, ఓడిపోయిన ఇస్తాడు. ఇదేదో బాగుంది కదా. నేను రియల్ ఇది సార్ చూస్తే కూడా గుర్తు రావచ్చు. ఆయన ఇచ్చిన డబ్బులతో కేరళలో ఒక ఉంగరం కూడా కొనుక్కున్నా. కేరళలో ఏంటంటే మంచి మోడల్స్ దొరుకుతాయి జ్యువెలరీ, మన దగ్గర కంటే కేరళలో మంచి మోడల్స్. ఒక సన్న ఉంగరం ఇలా వంకి ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో ఉంది, లేకపోతే చూపించేదాన్ని. మీరు నెవర్ ఎక్స్పెక్ట్ దట్ యూ కమ్ కదా. సో ఉంగరం కూడా కొనుక్కున్నా. రెమ్యునరేషన్ తో పాటు ఆ డబ్బులు కూడా వస్తాయి భయంకరం. వీరభద్ర సినిమాకైతే ఆడియో ఫంక్షన్ నాకే ఇచ్చారు చేయమని. నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది అప్పట్లో, వెంగ బాయ్స్ వెస్టర్న్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని మధురానగర్లో ఉండేది. అలాగే శోభాస్ బ్యూటీ పార్లర్ అని నాది ఉండేది. సో నాకు డాన్సర్స్ అప్పుడు బాగా తెలుసు. అయితే అంబికా కృష్ణ గారు దానికి ప్రొడ్యూసర్. ఆడియో ఫంక్షన్ నెక్లెస్ రోడ్లో జరిగింది. అప్పుడు నాకు ఇచ్చారు అది, ఆ టోటల్ ప్రోగ్రామ్ అంతా నేను ఇన్ఛార్జిని. సో నేనే యాంకర్ అంతా అన్నీ మాట్లాడేసేసి చేశాను. దాంతో కూడా ఇంకొంచెం అమౌంట్ వస్తుంది, మన వాళ్ళకే ఇస్తారు. ఆయన ఏంటంటే ఆయన గ్రేట్ ఏంటంటే నేను ఎందుకు చేశానని మీకు చెప్తున్నా అంటే,
ఆయనకి తెలిసిన వాళ్ళకి కానీ ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆయన మనసు ఎరిగిన వాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళని అసలు ఆయన ఎప్పుడు కూడా దూరం పెట్టాడు. హ్యాపీగా ఉండొచ్చు ఆయనతో. అన్నం లేకపోతే ఫుడ్ పెడతారు, డబ్బులు లేవు కానీ సార్ అనకూడదు, ఆయన్ని బాలయ్య గారు అనాలి. గారు కూడా వద్దు, బాలయ్య అనాలి. మేము సార్ అంటే ఎవరిని పిలుస్తున్నావు నువ్వు, ఇంకెవరు ఉన్నారా సార్లు అని, మీరే బాలయ్య. అప్పట్లో ఫిలిం సిటీలో యాక్ట్ చేసినప్పుడు వీరభద్రకి నేను ఎక్కువ రోజులు ఆయనతో ట్రావెల్ చేశాను, దాదాపు 10 days దాకా. పేరు చెప్పొద్దు, ఏ యాక్టర్తో సఫర్ అయ్యారు? యాక్టర్తో సఫర్ అయ్యానా అంటే హీరో మామూలుగా నాతో పాటు యాక్ట్ చేసి హీరోలు కానీ ఏదైనా పేరు వద్దులంటే కానీ షూటింగ్ టైంలో సఫర్ అయ్యాను, యాటిట్యూడ్ వల్ల కానీ అయ్యా సఫర్ అయ్యాను. ఏంటి ఏం జరిగింది? అది ఆ ఆర్టిస్ట్ ఇంకా సీరియల్లో కూడా ఉన్నారు ఇప్పుడు. సఫర్ అవ్వడం అంటే బాధపడ్డా, చాలా బాధపడ్డా. అదే ఆర్టిస్ట్ ఇప్పుడు నాకు చాలా క్లోజ్, చాలా క్లోజు. ఇప్పుడు కూడా ఫోన్ చేయి, ఆ ఆర్టిస్ట్తో ఇంకొక ఆర్టిస్ట్ ఇప్పుడు యాక్ట్ చేసేవాళ్ళు ఇందులో ఉన్నారు గుండంలో. వాళ్ళకి చెప్పారంట, అంటే ఇప్పుడు ఇది 3rd generation కదా, కొత్త వాళ్ళు వీళ్ళంతా. ఎవరితో యాక్ట్ చేస్తున్నావు అని అంటే పలానా శోభ గారితో అంటే, నాకు ఫోన్ చేసి కలిపివు శోభ నాతో కూడా యాక్ట్ చేసింది, నేను నాకు వైఫ్గా యాక్ట్ చేసింది అది ఇదని చెప్పి. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మేమిద్దరం జాంజిగిరిలో, అప్పుడు ఆయన చూసి భయపడ్డాను. ఆయన ఏంటంటే మరి ఎక్కడొచ్చిందేమో సంపంగి అనే సినిమాలో నన్ను బాగా టీస్ చేసేవాళ్ళు వీళ్ళు. నేను ఫస్ట్ అంటే అప్పటికి చేసి ఒక 10 సినిమాలు చేశానేమో అంతే, కొంచెం యంగ్ అండ్ అప్పుడప్పుడే ఫ్రెష్. ఆయనకి వైఫ్గా ఇస్తారు. వైఫ్గా ఇస్తున్నప్పుడు నా మరిది వచ్చేసి శివాజీ రాజా గారు, నా కో సిస్టర్ వచ్చేసి కృష్ణశ్రీ, రంగనాథ్ గారు మా మామయ్య, హీరో నా మరిది, సంపంగి హీరో నా మరిది. ఇంకా అట్లా ఒక పెద్ద ఫ్యామిలీ. సానా యాదరెడ్డి గారు డైరెక్టరు, చాలా మంచి స్టోరీ అది. మరి ఎక్కడొచ్చిందో బాగా టీస్ చేసేవాళ్ళు నన్ను. అంటే ఇలా కాకుండా స్టార్ యాక్టర్లతో చేశారు కదా, వాళ్ళతో ఎవరితోనా? స్టార్ యాక్టర్లతో కూడా కొంచెం సఫర్ అయ్యాను కొంతమందితో, అవి వేరే చెప్పలేను కానీ ఇక అంతే. అప్పట్లో ఏంటంటే ఇంకా నేను చిన్నదాన్ని కదా, ఇంకా కొంచెం టీస్ చేయడము కొంచెం ఇంకా ఉండే. అట్లా టీస్ ఇన్ ద సెన్స్ ఇబ్బంది పెట్టడం, కొంచెం మనం ఇబ్బంది కలిగించే పనులు అనమాట అవి. అంటే వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చేమో, ఆ ఇబ్బందిలో కొంతమంది హ్యాపీ చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ షో ఉంది, ఆ షోలో ఏం చేస్తారు, ఒకళ్ళని కించపరిస్తేనే జనాలు నవ్వుతూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ షో. అప్పుడు జనాలందరూ పక్క నవ్వుతారు, కానీ అది షో కాబట్టి నడిచింది. అదే బయట మిమ్మల్ని ఒకళ్ళని కార్నర్ చేసేసి అందరు కలిసి మనల్ని టీచ్ చేస్తూ ఇంకెక్కడో ఏదో పర్సనల్ గ్రడ్జులు పెట్టేసుకొని టీచ్ చేసి వాళ్ళందరినీ చూసి నవ్వుతుంటే మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా బాధేస్తుంది. ఇక చిన్న హార్ట్ ఉన్న వాళ్ళైతే లైక్ ఐ మీన్ చాలా సెన్సిటివ్ పీపుల్ అయితే ఏదన్నా ఒకటి చేసుకుంటారు కూడా, అట్లా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. అందరూ ఒక రకంగా ఉంటారు కదండి, డిఫరెంట్ వాళ్ళు వస్తారు ఉంటారు కొంతమంది. ఎవరితో చెప్పలేదు అప్పుడు మీరు చెప్పుకోవడానికి కూడా? చెప్పాను డైరెక్టర్స్తో. డైరెక్టర్ అన్న అతను మన షిప్ లీడర్ కదా, మన ఒక సీరియల్ చేసేటప్పుడు కానీ సినిమా చేసేటప్పుడు వాళ్ళే లీడర్స్. అదే డైరెక్టర్ మనల్ని పెడితే ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, పక్క ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. అందులోనూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి దాదాపుగా 26 years నేను ఇండస్ట్రీకి వచ్చి, మధ్యలో ఒక 6 తీసేసిన 20 above 99 నుంచి మధ్యలో ఒక 6 years లేను, ఆస్ట్రేలియాలో ఉన్నాను, మళ్ళీ అగైన్ వచ్చా. బట్ సీరియల్లో మాత్రం అలా అంతా ఏముండదు. దీస్ పీపుల్ ఆర్ వెరీ నైస్. అక్కడ సినిమాల్లో అంటే మనం అవుట్డోర్ కూడా వెళ్ళాలి ఉంటుంది. ఒకసారి పందెం అనే సినిమాకి వెళ్ళాను అవుట్డోర్, రాజమండ్రి, జగపతి బాబు గారి సినిమా, కళ్యాణి హీరో. దానిలో నేను ఒక మంచి కామెడీ ట్రాక్ చేశాను. ఎవరితో, కొండవలస గారితో అండ్ ఆల్ కమెడియన్స్ ఉండేవాళ్ళు. అక్కడ నేను చాలా అంటే చాలా ఏడ్చుకున్నా. మాకు ఒక రూమ్స్ ఇస్తారు కదా అందరికి, ఆ లేడీస్కి అందరికీ. అప్పుడున్న ఆర్టిస్టులు ఎవరో పేరు చెప్పకూడదు, వాళ్ళు ఇంకా డ్రింక్ చేసి వచ్చి తలుపులు కొట్టడాలు అందరివి, నాదే కాదు. మన కొంచెం భయానకమైన వాతావరణం అయిపోయింది అప్పుడు అవుట్డోర్లో. అందుకనే అవుట్డోర్లో వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. సెక్యూరిటీ, నేను మా మమ్మీని తీసుకొని వెళ్తాను ఎప్పుడు, దానికి మా మమ్మీ రాలేదు. కాస్టింగ్ కోచ్ ఫేస్ చేశారు మీరు? నేను ఫేస్ చేయలేదండి, లేదు. గాడ్స్ గ్రేస్ అదొక్కటే నాకు లేదు. ఎట్లా ఫేస్ అంటే ఏమైనా వస్తే ఎలా హ్యాండిల్ చేసేవారు? నాకు రామానాయుడు గారి సపోర్ట్ కొంచెం ఉంది బాగా.
నేను మాది చీరాల కారంచేడు వాళ్ళది. సో నేను అన్నీ చెప్పుకున్నాను, పలానా వాళ్ళ అమ్మాయిని నేను, మాది ఈ ఊరు ఇది అని చెప్పుకున్నా ఇండస్ట్రీకి. నేను విజయం అనే సినిమాకి మేము గోవా వెళ్ళాం అనమాట. దానికంటే ముందు జయం మందేరా చేశా, సురేష్ ప్రొడక్షన్స్. జయం మందేరా మన వెంకటేష్ గారిది. అట్లా అట్లా చెప్పుకున్నాను. చీరాల అమ్మాయి అంటాడు నన్ను. ఆయనకి ఏంటంటే ప్రాంతీయ భావము, ఆయన మనుషులు అంటే కొంచెం బాగా చూసుకుంటారు. నాకు రాఘవేంద్రరావు గారు కూడా మంచి పిల్లరు నాకు. నేను శ్రీరామదాస్ చేశాను, మన అదేంటి గంగోత్రి తనే, మళ్ళా ఇది సుభాష్ చంద్రబోస్, మేము కర్నూలు వెళ్ళాం, అందులో అంత కామెడీ ట్రాక్స్. అది కూడా బ్రహ్మానందం గారు పక్కన చేశాను. బ్రహ్మానందం గారితో, ఎంఎస్ గారితో, ఏవిఎస్ గారితో, ఎల్బి శ్రీరామ్ గారితో, ఆల్ కమెడియన్స్తో జర్నీ ఉంది. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో. అంటే ఇది కొంచెం రేర్ కదా, అంటే మీరు కమెడియన్ గా కూడా చేయడం అనేది లేడీస్ అనేవి చాలా తక్కువ. కామెడీ ట్రాక్స్ అవును. అక్క తర్వాత నేనే ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో. నేను ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక కొంతమంది వచ్చారు. ఇప్పటికీ అలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎవరు లేరులేండి. అవును, అంటే స్టిల్ నా రేంజ్, అంటే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం మంది కూర్చున్నారు ఇంట్లో, అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. నేను ఇంకా సీరియల్స్లో ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. సూపర్. సో ఫైనల్గా మన సీరియల్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఏం చెప్తారు? సీరియల్ ఇది చాలా మంచి సీరియల్ అండి. గుండమ్మ కథ అన్నది, గుండమ్మ కథకి ఉన్నంత, అంటే ఆఫ్టర్నూన్ స్లాట్స్లో దీనికి ఉన్నంత మంది ఫ్యాన్స్ ఇంకా అంటే ఎక్కువ మంది ఉన్నారని నేను చెప్పగలను. దాంతో ఇదేంటంటే జీలో ఫస్ట్ టైం థర్డ్ జనరేషన్. ఫస్ట్ టైమా ఎన్ని సీరియల్స్లో? అవును, లాంగెస్ట్ సీరియల్ ఇది. ఇప్పుడు 1900 చేంజ్లోకి వచ్చాము. ఇంకా జరుగుతుంది, ఇంకొక 1.5 year ఉంటుంది. రమణ గారు ప్రొడ్యూసర్. రమణ గారి సీరియల్స్ చాలా ఉన్నాయి. ఇది మన గుండమ్మ కథ, సూర్యకాంతము, ఆయన సీరియల్సే నేను 2 చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారి సీరియల్స్ 2 జీ తెలుగుకే. అండ్ మన 7:30 ఇది మన ఒక్కొక్క సీరియల్ ఉంది కదా, అది కూడా, అది పెద్ద సీరియల్, మెగా సీరియల్, అది కూడా సార్దే. కాదండి, 9 o'clock వస్తుంది చూడండి. ఇన్స్పెక్టర్ దీప్తి హీరోయిన్, జగద్ధాత్రి, అది కూడా సార్దే. అది నాకు టక్కనే రాలేదు. అది చాలా పెద్ద సీరియల్, అది చాలా మంచి కాస్టింగ్ కూడా హై లెవెల్లో ఉంది. ఇది కూడా చాలా పెద్ద సీరియల్ అండి. అన్ని ఏ సీరియల్కి ఆ సీరియల్ అండి రమణ గారి సీరియల్స్. హీఈస్ వెరీ నైస్ గై. అండ్ మాకు ఇంకొకటి చెప్పాలంటే సార్ గురించి, మనీ అంటే ప్రాంప్ట్ అండి. మాకు రెమ్యునరేషన్ విషయంలో ఒకవేళ ఛానల్ నుంచి రాకపోయినా ఎక్కడి నుంచి అని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఆయన ఇట్లా అయిపోతుంటారు. ఒక రోజు లేట్ అయిందంటే, అరే ఆర్టిస్టులకు డబ్బులు లేదు, డబ్బులు లేదు, ఒక్క రోజుకే ఏదేదో అయిపోతారు. ఆయనే తల ఇట్లా అయిపోతారు, టెన్షన్ పడిపోతారు. బట్ చాలా ప్రాంప్ట్ రెమ్యునరేషన్ విషయంలో. అందరికీ తెలుసు, నేనే కాదు, టోటల్ బంగారు రమణ గారు అంటేనే ఒక బంగారం అనుకోవచ్చు. ఇక ఈరోజు తన పుట్టినరోజు సార్ది. నేను మిస్ అయ్యానండి. నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీస్ ఎన్టీఆర్ గారితో. నేను మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మహేష్ బాబు గారితో కూడా చేశాను అతను అనే సినిమా, కానీ మళ్ళీ వచ్చింది భరత్ అని. నేను నాకేంటంటే సీరియల్స్ ఏంటంటే మేము అగ్రిమెంట్, మాకు ఈ వీక్ మేము పక్కా చెయ్యాలి, ఇంకంతే. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు లేదు ఇది ఈరోజు మీకు లేదని చెప్తేనే, లేదు అని చెప్పేది ముందు రోజు చెప్తారు. సో నాకు భరత్ అనే, నేను అక్కడ ఫిల్మ్ సిటీలో మిస్ అయ్యాను, ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు మిస్ అయ్యాను. ఒకటైతే త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు ఒక సినిమా, ఏదండి అరవింద సమేత, నేను ఒక రోజు చేసా కూడా. మంచిగా చూసుకున్నారు త్రిపురం గారు డైరెక్షన్. ఆయన సినిమాలు నేను 2-3 చేశాను. వైజాగ్లో నిన్నే ఇష్టపడ్డాను, అవన్నీ చేశాను. హర్ష గారు అనుకుంటా దానికి. బట్ త్రివిక్రమ్ గారి సినిమాలు కూడా చేశాను. అతను అనే సినిమా అసలు నేను వేరే సీరియల్ చేస్తున్నా, పిలిచి ఒక చిన్న క్యారెక్టర్ శోభ చెయ్యని చెప్పేసి, జస్ట్ స్టార్టింగ్లో ఒక అతన్ని ఇలా పొడిచి వెళ్తారు కదా, వైఫ్ లాగా ఒక చుడిదార్ వేసుకుని ఉంటాను, అది నేనే. ఊరికే అట్లా ఉండేసి అనమాట. కావాలి నువ్వే చెయ్యాలని అన్నారు. దానికి అప్పట్లోనే 10,000 రెమ్యునరేషన్ నాకు. ఒక పూట కూడా కదా, ఒక 1 hourకి. చాలా మంచి వ్యక్తి త్రివిక్రమ్ గారు కూడా. అరవింద సమేతకు పిలిచారు నన్ను. ఒకరోజు చేసా షూటింగ్, 2వ రోజు పిలిస్తే స్ట్రక్ అయిపోయా. సో నా బదులు వేరే వాళ్ళని రీప్లేస్ చేశారంట, తిట్టారంట పాపం కో డైరెక్టర్ని. ఇలా ముందే చెప్పుకోవాలి కదా అది ఇదని. అల్యూమినియం ఫ్యాక్టరీలో మిస్ అయ్యాను. మొత్తం 4 daysలో ఒకటే స్టార్టింగ్ చేసా ఖాళీగా ఉన్నానని. తర్వాత ఇంకా ఇక్కడ ఫిక్స్ అయిపోయి వెళ్ళలేకపోయా. అట్లా మిస్ అయింది ఎన్టీఆర్ గారి సినిమా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇలానే మీరు ఇంకా చాలా సీరియల్స్ చేస్తే ఎప్పుడు జనాలకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్స్ గ్రేస్. ఇక మనకి
ఏమంటారు, శక్తి ఉన్నంత వరకే చేయగలరు. ఏ మనిషి అయినా శక్తి ఉన్నంత వరకు చేయగలరు. ఆ శక్తి దేవుడు ఇవ్వాలి, మంచి క్యారెక్టర్స్ రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, నేనైతే చాలామంది ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గానే చేస్తాం, ఇంకా వేరే పనులు రావు మాకు. సో అది కంటిన్యూ కావాలని మేము కూడా చేసుకుంటున్నాను. మీ ఛానల్ కూడా చాలా గ్రాండ్, అంటే వేరే న్యూస్ కూడా చాలా అప్డేట్లో ఉండి అందరూ TV5 పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. That's it guys, this is Ajamahi signing off. Thank you very much.